ఇవాళ బీభత్సమే చేద్దామని భీష్ముడొచ్చాడు. ఇమీడియట్లీ ద్రోణాచార్యుణ్ణి పిలిచి ఇక్కడ గరుడ వ్యూహాన్ని రచించవలసినది అని ద్రోణాచార్యుడికి చెప్పాడు. ఆ ద్రోణాచార్యుడు కూడా ఇప్పుడు సంసిగ్ధమై పూర్తిగా ఒక కాంప్లికేటెడ్ గరుడ వ్యూహాన్ని రచించాడు. 2 రెక్కలు చాపి ఉన్న గరుడ ఇవాళ ఆ గరుడ వ్యూహంలో మళ్ళీ ముఖం, ఆ గరుడ యొక్క ముక్కు భీష్ముడయ్యాడు. గరుడు యొక్క కుడికన్ను ద్రోణాచార్యుడయ్యాడు. ఆ గరుడు యొక్క ఎడం కన్ను వాళ్ళ కృతవర్మను పెట్టారు. సో ఈ కాంప్లికేటెడ్ వ్యూహం చూసిన దృష్టద్యుమ్నుడు యుధిష్ఠిరుడితో అర్జునుడితో మాట్లాడుతున్నాడు. అసలు ఈ గరుడ వ్యూహాన్ని భేదించటం అంటే ఈ గరుడ వ్యూహాన్ని మనం లోపలికి చొచ్చుకొని లోపలికి వెళ్ళటం అనేది అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒకళ్ళు లేరు, ఆ ముఖం దగ్గరే 3 పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం అర్ధచంద్ర వ్యూహాన్ని మనం రచిద్దాం. అంటే అర్ధచంద్రం ఎలా ఉంటుంది, ఇలాగా సగం చంద్రుడిలాగా ఉంటుంది కదా, అలాగా రచిద్దాం. ఈ వ్యూహం వల్ల మనకు జరిగేది ఏమిటంటే భీమా నువ్వు ఒకవైపుండు, ఆ చంద్రాకారానికి రెండు కార్నర్స్లో ఒక కార్నర్లో భీమా నువ్వుండు, ఒక కార్నర్లో అర్జున నువ్వుండు. మనం ముందుకు వెళ్ళి ఆ అర్ధచంద్రాకారంతో ఆ గరుడ వ్యూహాన్ని మొత్తం కవర్ చేసేద్దాం. కవర్ చేసి ఆ భీష్ముడు చేసే బీభత్సం ఎలాగో చెయ్యని మనం రెక్కలని వెనకవాల వైపుని వెనక నుంచి మనం ఆ శరీరం లోపలికి చెచ్చుకు వెళదాం అని ఒకవైపు భీముణ్ణి ఒకవైపు అర్జునుణ్ణి పెట్టి అర్ధచంద్ర వ్యూహాన్ని దృష్టద్యుమ్నుడు రచించాడు.